చూడండి సార్. ఈ రోజున గృహ నిర్మాణంలో అవసరమైనటువంటి ఆధునిక సౌకర్యాలతో కూడినటువంటి ఈ షోరూమ్ అనేది ఇక్కడ ఏర్పాటు చేయటువంటి చాలా 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 అవసరమైనటువంటి. అందుకు నేను ఈ యంగ్ అనేటువంటి ఈ కాదర్ గారిని, దీనికి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, ఆయన మిత్ర సభ్యులు అందరినీ కూడా నేను అభినందిస్తాను. 4-5 రోజుల్లో ప్రధానమంత్రి గారు ఇక్కడికి వచ్చి అమరావతి కార్యక్రమాల పునర్నిర్మాణం చేసేటువంటి నేపథ్యంలో కొత్తగా నిర్మాణం జరుగుతున్నప్పుడు ఆ నిర్మాణానికి సంబంధించి అధికారులు కానివ్వండి, లేకపోతే ఇంకా పెట్టుబడిదారులు కానివ్వండి, ఆ కంపెనీలు కానివ్వండి, ఆ కంపెనీలకు సంబంధించినటువంటి ఉద్యోగస్తులు వచ్చి ఇక్కడ ఇళ్ల యొక్క నిర్మాణం జరుగుతున్నప్పుడు ఆధునికంగా నాకు ఈ షోరూంలో అడుగు పెట్టగానే నేను అమెరికా దేశంలో షోరూంకి వచ్చానా, ఇండియాలో ఉన్నామా అనేటువంటి ఒక అనుభూతి కలిగింది. ఎందుకంటే ప్రజలు డబ్బు ఖర్చు పెట్టడానికి వెనకట్లేదు, కాబట్టి వారికి కావాల్సిన క్వాలిటీ, అటువంటి క్వాలిటేటివ్ సామగ్రితో కూడినటువంటి దీన్ని ఇవాళ ప్రారంభించినది టైమ్లీ. అంటే అమరావతి నగర కార్యక్రమాల పునర్నిర్మాణ కార్యక్రమాలు మొదలవుతున్న నేపథ్యంలో ఇక్కడ ఈ షోరూమ్ ఓపెన్ చేయడం ప్రజల యొక్క అవసరాలను తీర్చడానికి ఏర్పాటు చేస్తూ నేను ఈ యువ బృందాన్ని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఈ వ్యాపారం చాలా బాగుండాలని, ప్రజలకి చాలా ఇబ్బందులు లేకుండా ఉండాలని వాళ్ళకి నేను చెప్పాను. సాధారణంగా ఈ కొత్త అప్లయన్సెస్ అన్ని ఇప్పుడు మనం కనుక ఒక అపార్ట్మెంట్ నిర్మాణం చేస్తున్నప్పుడు కానీ, ఒక ఇల్లు కట్టుకుంటున్నప్పుడు కానీ, మా ఇంట్లో డ్రాయింగ్ రూమ్ ఇలా ఉండాలి, కిచెన్ ఇలా ఉండాలి అనేటువంటి ఒక కొలతలు కనుక చెప్తే ఆ కొలతలకు అనుగుణంగా వీళ్ళు తీసుకెళ్లి ఇక్కడ ఏర్పాటు చేయటం, ఎక్కడికో మళ్ళీ బెంగళూరు లేదా మెడ్రాసు, హైదరాబాద్ వెళ్ళేటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడే షోరూమ్ ఏర్పాటు చేసి ఆ గ్రాహకు కొనుక్కునేటువంటి వాళ్ళకి, వీటిని పెట్టుకునేటువంటి వాళ్ళకి అవసరాలు ఏవైతే అవసరాలు కాగితం మీద పెడితే ఆ అవసరాలకు అనుగుణంగా మేము చేస్తామని మీరు చెప్పారో నాకు చాలా సంతోషించదగ్గ విషయంగా భావిస్తూ నేను వారు ఇచ్చే సూచన ఏంటంటే, ఇవన్నీ కూడా మన నిర్మాణ కార్యక్రమాల్లో బిగించిన తర్వాత అక్కడ చిన్న రిపేర్లు లాంటివి కనుక వాటికి వస్తే వాళ్ళు మళ్ళీ వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా ఆపింగ్ కూడా స్టార్ట్ చేస్తే అప్పుడు తీసుకునే వాళ్ళకి బాగుంటుంది. మనం ఇక్కడ తీసుకున్నాము, మనకైనా చిన్న సమస్య వస్తే మళ్ళీ మనం ఎవరి దగ్గరకు పరిగెత్తాల్సిన పని లేదనేటువంటి ఒక ఏర్పాటు కూడా చేసుకుంటే, తర్వాత టీం కూడా 5-6 టీంలు కూడా ఏర్పాటు చేసామన్నారు. చాలా సంతోషించాల్సిన విషయం. వీళ్ళ వ్యాపారం బాగా అభివృద్ధి చెంది వీళ్ళ వ్యాపారంతో పాటు వీళ్ళ లాభాలతో పేరు కూడా షోరూమ్ ఓపెనింగ్ సందర్భంగా యువతని దీని మీద చాలా సాహసవంతమైన నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ ఎట్లాగంటే ఓ పక్కన విజయవాడ అభివృద్ధి చెందుతూ ఉండగా పక్కన మనకి రాజధాని అభివృద్ధి అక్కడ జరుగుతూ ఉంది. ఈ ప్రాంతంలో ఇది న్యూలీ డెవలప్డ్ ఏరియా అవటం వలన ఇక్కడ కిచెన్ లేకపోతే హోమ్ అప్లయన్సెస్, లైటింగ్ సిస్టము ఇది తీసుకుని వీళ్ళు కొత్తగా షోరూమ్ పెట్టి ఎంపీ గారు చెప్పినట్టు మన ఇల్లు డిజైన్ ఇచ్చేస్తే కనుక డిజైన్కి తగ్గట్టుగా
దానికి మా స్కెచ్ ఇస్తే ప్లాను దీనికి తగ్గట్టు ఆ రూము లేకపోతే కిచెన్ అవన్నీ తయారు చేసి ఇవ్వటం, దానికి కావాల్సిన ఆ రూమ్లో వాళ్ళు ఉండే దీని ప్రకారం లైటింగ్ అదంతా చేసి ఇవ్వటం అనేది ఇదంతా ఇది ట్రెండ్, ఇవాళ కొత్తగా వచ్చిన ట్రెండ్. ఈ ట్రెండ్ ప్రకారం జరుగుతుంది. వీళ్ళు దీని మీద ఇన్వెస్ట్మెంట్ చాలా ఎక్కువ ఉంటుంది, అట్లాగే ఆ రిటర్న్స్ కూడా రావాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇది వీళ్ళు అయితే విజయవాడలో వర్ఫుల్ మోడ్యులర్ కిచెన్స్ అండ్ అలాగే హైబ్యాక్ లైటింగ్స్ ఈ రెండు షోరూమ్ మనం ఇవాళ ఓపెన్ చేసాం. సో చాలా క్వాలిటీ ఉన్న బ్రాండ్స్ ఈ రెండు కూడా. సో ఏ మాత్రం కస్టమర్ కి ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్కళ్ళు సాటిస్ఫై అయ్యేలాగా ఈ బ్రాండ్స్ ఖచ్చితంగా ఉంటాయి. మేము కూడా అలాగే సర్వీస్ కూడా డెఫినెట్ గా ప్రతి కస్టమర్ కి కూడా అందజేస్తామని ఖచ్చితంగా తెలుపుకుంటున్నాం. ప్రతి కస్టమరు కొన్నా కొనకపోయినా వచ్చి షోరూమ్ విజిట్ చేస్తే అసలు ఇక్కడ ఏముంది, ఇంత మనం ఎందుకు ఖర్చు పెట్టాలి అనేది ప్రతి ఒక్కరికి ఒక అవగాహన వస్తుంది. సో అందుకోసం అయినా సరే తప్పకుండా ప్రతి ఒక్కరు షోరూమ్కి రావాలని చెప్పి కోరుకుంటాం. థ్యాంక్ యూ. తప్పకుండా బిల్డర్ సిరీస్ కూడా ఉన్నాయి. అలాగే ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ప్రతి గ్రేడ్ పీపుల్ కూడా అందుబాటులోనే ధరలన్నీ కూడా ఉంటాయి. మోడల్స్ మనకి ఈ బ్రాండ్ లో ఉన్న మోడల్స్ ఏ బ్రాండ్ లోనూ ఉండవు ఆల్మోస్ట్. సో చాలా రకాల మోడల్స్ ప్రతి కేటగిరీ పీపుల్ కి అందుబాటులోనే లైట్స్ కానీ, కిచెన్స్ కానీ, వార్డ్రోబ్స్ కానీ అన్ని దొరుకుతాయి. అవునండి. ఇప్పుడు యాక్చువల్ గా తెలుగు రాష్ట్రాల్లో మొదటిది అనే దానికంటే కూడా ఇంకా చాలా ఉన్నాయండి. అందులో ఇదొకటి మంచిది.